క్రిస్మస్ వేడుకలు మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం 4 గంటల నుండి చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి భక్తి గీతాలు ఆలపించారు. క్రీస్తు జన వృత్తాంతాన్ని భక్తుల కళ్ళకు కట్టేలా చర్చిల్లో పశువుల పాకను ఏర్పాటు చేశారు. చిన్నారులు వేసిన క్రిస్మస్ తాత వేషధారణలు ఆకట్టుకున్నాయి. పట్టణంలోని సిఎస్ఐ చర్చ్ ఫాదర్ రెవా జెర్మియా ఆధ్వర్యంలో ప్రార్థనలు జరిగాయి. సర్వమానవలి యేసు చూపిన శాంతి మార్గంలో నడవాలని ఆయన సూచించారు. సువార్తలో చెప్పాను కదా, కొత్తగా వచ్చాడు కదా, అది కూడా నాకు నిలవాలని తెచ్చినాడట. సరే ఒక అనుభవాన్ని చెప్పాడట. ఆయన ఏమన్నాడంటే నాకు అది కూడా కావాలన్నదట. ఏమి రాకుండా మరి ఏం మారుతుందా? ఏం మారుతుంది? అది మారిపోయినా అని ప్రశ్నించాడు. ఒక మాట చెప్పినాడట ఆయన. ఒకప్పుడు నేను నా ఇంటికి వెళితే నా కుటుంబంలో ఉన్నటువంటి వారు ప్రియ స్నేహితులారా, కష్టమైనటువంటి ఆనవాళ్ళు మన జీవితంలో నుండి లేకపోతే అది మార్పు ఎన్నో సూచనలతో మన మధ్యలోకి వచ్చినటువంటి దేవునికి మన నుండి వచ్చినటువంటి ఆనవాళ్ళు ఏంటి అనే జ్ఞాన మనల్ని అనేటటువంటిది మరి సేవియర్స్ అరౌండ్ టైం అని జ్ఞాపకం చేయబడతా ఉంటాం. రక్షకుని యొక్క ఆగమనం మందమర్రి పట్టణ ప్రజలకు మరియు సింగరేణి కార్మికులకు సిఎస్ఐ సెయింట్ థామస్ చర్చ్ మందమర్రి పాస్టరేట్ మెదక్ డైసిస్ అంతటి పక్షమున ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియజేస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రత్యేకంగా ఈ క్రిస్మస్ యొక్క పండగ యొక్క ఉద్దేశం ఏమనగా, పరలోక దేవుడు భూలోకంలోనికి వచ్చి మానవాళి అంతా కూడా ప్రేమ, క్షమాపణ, దయ, కరుణ అనేటటువంటి సుగుణములతో జీవించాలనేటువంటిదే క్రిస్మస్లోని సారాంశము. మరి మానవాళినంతటి కూడా పాప బంధకముల నుండి విమోచించి రక్షణ భాగ్యం అందించి ఈ రక్షణలో అందరూ కూడా మరి కొనసాగాలని మరి దేవాది దేవుడు మరి నరరూపిగా ఈ లోకంలోనికి వచ్చినటువంటి పర్వదినమును జ్ఞాపకం చేసుకొని మరి సిఎస్ఐ సెయింట్ థామస్ చర్చ్ మందమర్రి సంఘము మెదక్ డైసిస్ అంతటిలో కూడా ఈ యొక్క పండుగను నిర్వర్తించడం జరిగినది. మరి ఈ యొక్క అనేకమైనటువంటి కార్యక్రమములతో దేవుని యొక్క పరిశుద్ధ ఆరాధన జరిగిస్తూ దేవుని నామం గణపరచడం జరిగింది. ఈ సందర్భముగా మందమర్రి పట్టణ ప్రజలందరికీ మరొకసారి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ.